అమెరికా యోబగాములు సునీత విలియమ్స్, అదేవిధంగా బుచ్ విల్మోర్, వీళ్ళిద్దరూ ఒక రకంగా త్రిశంకు స్వర్గం అంటే స్పేస్ స్టేషన్లో ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోవటం అని అంటే వాళ్ళు అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా అక్కడికి వెళ్ళారు, కానీ తిరిగి రాలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు వస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద ఎదురు చూపులు ఉన్నాయి. అమెరికా వ్యోమగామిగా ఉన్నటువంటి సునీత విలియమ్స్ భారత సంతతి చెందినటువంటి మహిళ. వీళ్ళిద్దరూ కూడా మొన్న జూన్లో బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి CST-100 స్టార్ లైనర్ ద్వారాగా వీళ్ళు ఆ స్పేస్ క్రాఫ్ట్లో వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి సంబంధించినటువంటి నాసా వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రజెంటు? ఇద్దరూ కూడా స్పేస్ స్టేషన్లో ఉన్నారు. స్పేస్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు ఉండటానికి కావాల్సినటువంటి ఆ స్పేస్ స్టేషన్లో వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉంటాయి. తిరిగి మళ్ళీ ఈ స్టార్ లైనర్కి సంబంధించినటువంటి CST-100లో తిరిగి వాళ్ళు రావాలి స్పేస్ క్రాఫ్ట్లో. అది మొన్న తిరిగి వచ్చేసింది. 8 రోజుల్లోనే తిరిగి వచ్చేటువంటి విధంగా వాళ్ళని పంపించారు. కానీ దానికి కొన్ని చిన్న సాంకేతికమైనటువంటి లోపాలు రావటం, ఇవన్నిటి తర్వాత వాటికి సాంకేతిక లోపాలు కంప్లీట్ చేసుకొని అది తిరిగి వచ్చేసింది. కానీ వీళ్ళిద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారు. వీళ్ళు బహుశా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇద్దరు కూడా వాళ్ళు అక్కడ నుంచి మీడియాతో మాట్లాడారు. మేము మానసికంగా సిద్ధంగా ఉన్నాము, మేము అనేకమైనటువంటి పరిశోధనలు చేయడానికి ఇది ఒక అవకాశంగా వినియోగించుకుంటాం. ఖచ్చితంగా నాసా అన్ని ప్రయత్నాలను కూడా చేస్తోంది మమ్మల్ని తిరిగి భూమి మీదకి తీసుకురావడం కోసం. మేము కూడా అందుకు సంసిద్ధంగా, మానసికంగా శారీరకంగా కూడా మేము సంసిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇద్దరు కూడా సునీత విలియమ్స్ విల్మోరు ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వ్యవహారం ఏంది, ఇవన్నిటిని కూడా నాసా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళిద్దరూ అమెరికా సిటిజన్స్. అమెరికా ఎన్నికలు నవంబరు 5వ తేదీన జరగబోతున్నాయి. వీళ్ళు అక్కడి నుంచే ఓటు వేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ నుంచి ఓటు వేస్తున్నాం, మాకు చాలా ఆసక్తిగా ఉంది. నాసా మేము అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు వేసేటువంటి అవకాశం కల్పిస్తుంది, అందుకు అనుగుణంగా మేము ఓటు వేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నామనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రకటించారు. బహుశా అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు వేసేటువంటి మొదటి ఓటర్లలో వీళ్ళు ఉంటారేమో అమెరికాకు సంబంధించినటువంటి. ఇలా ఇది కొంత ఆసక్తికరమైనటువంటి అంశమే. వీళ్ళిద్దరూ రేపు ఫిబ్రవరికైనా తిరిగి భూమి మీదకి వస్తారా ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆసక్తి అయితే ప్రజల్లో నెలకొని ఉంది.